హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. తెలంగాణలో గ్రామ పరిపాలనా ఆఫీసర్ GPO పోస్టులకి సంబంధించి మరొకసారి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. వీరితో పాటు లైసెన్స్డ్ సర్వేయర్స్కి కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్లు మనకి అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. GPO రెవెన్యూ డిపార్ట్మెంట్ వరంగల్ డిస్ట్రిక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ గ్రామ పాలనా ఆఫీసర్స్ అండ్ లైసెన్స్డ్ సర్వేయర్స్ 2025 ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ ఆన్ 27/7/2025 రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై అని చెప్పేసి ఈ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నెల 27వ తేదీన లైసెన్స్డ్ సర్వేయర్లకు అలాగే గ్రామ పాలనా ఆఫీసర్స్కి సంబంధించి మరికొంతమందికి అవకాశం కల్పించడానికి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్లు ఈ నోటీస్లో వివరించడం జరిగింది. సో రెండో విడత GPO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అని ఈరోజు మనకి అప్డేట్ కూడా వచ్చింది న్యూస్ పేపర్స్లో. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి గ్రామ పాలనా అధికారులు GPO పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడత బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 10,954 GPO పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 20న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వ VRA VROలకు అవకాశం కల్పించింది. 5,000 మంది దరఖాస్తు చేసుకోగా 3,550 మంది GPOలుగా ఎంపికయ్యారు. మిగతా ఖాళీల్లోనూ పూర్వ VRA VROలకు అవకాశం ఇచ్చి భర్తీ చేయాలని ఇటీవల రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరాయి. ఈ క్రమంలో మిగిలినటువంటి ఖాళీల భర్తీకి భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. పూర్వ VRA VROలు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ఈ నెల 16వ తేదీలోపు అందచేయాలని చెప్పి సూచించడం జరిగింది. సో మరికొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో అది కూడా పూర్వ VRA అండ్ VROలు ఎవరైతే ఉన్నారో సో వారు ఈ నెల 16వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా 27న లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిపి పరీక్ష అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో GPOల ఎంపికకు అర్హత పరీక్షను ఈ నెల 27న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లకు కూడా రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో GPOలు అలాగే లైసెన్స్డ్ సర్వేయర్లకు కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిందని మరొక అప్డేట్ చూస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలపై సమీక్ష కమిటీ ఏర్పాటుపై జీవో జారీ 60 రోజుల్లో ఖాళీలపై నివేదికకు ఆదేశాలు అని చెప్పేసి ఇచ్చారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో నియామకమైనటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలపై సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, PSUలు, స్థానిక సంస్థలు, సొసైటీలు, విద్యాలయాలు, ఇతర సంస్థల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టుల నియామకాలపై సమీక్షకు కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రిటైర్డ్ CS శాంతికుమారి, రిటైర్డ్ IAS N శివశంకర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, IAS అధికారి రఘునందన్ రావు ఉన్నారు. మంజూరు చేసినటువంటి పోస్టులు, వాటి కొనసాగింపు, కొత్త ఆంక్షలు, సవరణలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. శాఖ కార్యదర్శులు, విభాగాల అధిపతులతో సంప్రదించి సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది. కాగా 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించినట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్స్లో కూడా
రావడం జరిగిందనమాట. సర్కారీ ఉద్యోగాల సమీక్ష, ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలపై సమీక్షకు కమిటీని అయితే వేశారు. సో మాజీ సీఎస్ ఎవరైతే ఉన్నారో శాంతికుమారి, సో ఈవిడ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఉద్యోగుల సంఖ్యపై సమీక్షకు ఐఏఎస్ల కమిటీ, ప్రభుత్వ శాఖలు, విభాగాలు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, వర్సిటీల వారీగా పరిశీలన, ఇప్పుడున్న ఉద్యోగులందరూ వారి విధుల్లో మార్పులు చేర్పులు, కొత్త పోస్టుల ఆవశ్యకతపై సమీక్ష, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వివరాల సేకరణ అని చెప్పేసి ఇచ్చారు. 60 రోజుల్లో ప్రభుత్వానికి వారు నివేదిక అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదే అప్డేట్ మనకి మరికొన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఈ విధంగా రావడం జరిగింది. అయితే ఈరోజు క్యాబినెట్ భేటీ అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. విధానపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రతి నెల 2 సార్లు క్యాబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నేడు క్యాబినెట్ భేటీ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అమలు జరుగుతున్నాయా లేదా, అమలు చేయకపోతే కారణం ఏంటి, కారకులు ఎవరన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మంత్రివర్గ భేటీలు జరగ్గా వాటిలో 327 నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఎన్ని అమలయ్యాయి, వాటి కార్యాచరణ ఎలా ఉందన్న అంశంపై నేడు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక ఎజెండాగా చర్చించినట్లు తెలిసింది అని ఇక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్యూ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.